హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ప్లమ్స్ అనే ఫ్రూట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవే ప్లమ్స్ అంటారు. అలాగే ప్లమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. రెడ్ కలర్ ఉంటుంది, వైన్ కలర్ ఉంటుంది, అలాగే యాపిల్ లాగా సేమ్ ఎగ్జాక్ట్గా చూస్తే యాపిలే అనుకుంటారు, ఆ విధంగా ఉంటుంది. అలాగే బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. అలాగే ఈ ఫ్రూట్ని బ్లాక్ స్ప్లెండర్ అంటారు, అంటే ప్లమ్స్లో ఇదొక వెరైటీ అన్నమాట. ఈ పండు తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందంటే, నేరేడు పళ్ళు తెలుసు కదా మీ అందరికీ, నేరేడు పళ్ళు ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ సిమిలర్గా అలానే ఉంటుంది. అలాగే మధ్యలో సీడ్ ఉంటుంది, కానీ ఈ సీడ్ అనేది ఎలా ఉంటుందంటే మనము కొండరేగాయలు తినుంటాం కదా, ఆ కొండరేగ పళ్ళు సీడ్స్ ఉన్నట్లుంటాయి. నేరేడు పళ్ళలో ఉండే సీడ్స్ అంత గట్టిగా ఉండవు కదా, అందుకే మీకు ఎగ్జాక్ట్గా తెలియాలని కొండరేగాయలతో పోల్చి చెప్పాను. ఎందుకంటే సేమ్ అలానే ఉంటుంది సీడ్ మాత్రము, కానీ టేస్ట్ మాత్రం నేరేడు పళ్ళలా ఉంటుంది సిమిలర్గా. కానీ దాని లోపల సీడ్ మాత్రము కొండరేగాయల్లో ఉన్న సీడ్ లాగా ఉంటుంది, అందుకని అలా చెప్పాను. ఈ ఫ్రూట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా చాలా మంచిది. అవేంటంటే కొలెస్ట్రాలు, అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, అలాగే బీపీ, షుగరు, బ్లడ్ ప్రెషరు ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఫ్రూట్ తినడం వలన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ ప్లమ్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ దొరికినప్పుడే ఖచ్చితంగా తినండి, ఎందుకంటే ఈ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా ఎవరికైనా చాలా మంచిది. కాకపోతే బ్లడ్ ప్రెషరు, షుగరు, బీపీ, డైజెషన్ ప్రాబ్లము ఇలా ఉన్న వాళ్ళకైతే మరీ మంచిది. ఈ ఫ్రూట్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా సీజనల్ ఫ్రూట్ అయినప్పుడు ప్రతి పండు తినాలి సంవత్సరానికి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్లమ్ ఫ్రూట్ ఎక్కడైనా మీకు దగ్గరలో దొరికినట్లయితే తెచ్చుకొని ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.